ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ వలసలపై దృష్టి సారించింది. టీడీపీలో ఉన్న బలమైన సామాజిక వర్గం కలిగిన నేతలను పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీలో చేరుతుండటంతో మంచి జోష్ మీద ఉన్న వైసీపీ మరింత మందిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. తాజాగా కడప జిల్లాలో మైనారిటీ వర్గానికి చెందిన టీడీపీ మాజీ మంత్రిని పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. పాదయాత్ర ముగిసిన తర్వాత జగన్ తటస్థులను ఆకర్షించేందుకు అన్నా పిలుపుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీలోకి రావాలంటూ ఆహ్వానం పలుకుతున్నారు. ఇందులో భాగంగానే జిల్లాకు చెందిన మాజీ మంత్రి టీడీపీ నేత ఖలీల్ భాషాను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. వైసీపీ మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే అంజద్ భాషా, మేయర్ సురేష్ బాబు ఆదివారం సాయంత్రం ఖలీల్ భాషాను ఆయన స్వగృహంలో కలిసి పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. అనుచరులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటానని ఖలీల్ భాషా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 2009 టీడీపీకి గుడ్ బై చెప్పి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీ తరపున కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత టీడీపీలో చేరిన ఆయన కడప అసెంబ్లీకి పోటీ చేయాలని భావించారు. అయితే అధినేత నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో అప్పటి నుంచి దూరంగా ఉంటున్నారు. ఆయన అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు వైసీపీ వ్యూహరచన చేస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.